ఇక చాప్టర్ 118లో అయితే జీనా దగ్గరికి ఆర్క్స్ వస్తుంటే, జీనా ఫ్రెండ్ ఉండి నేను కూడా ఒక అవేకెన్ అయిన బీయింగ్‌నే. నేను ఈ ర్యాంక్‌నైనా సరే నేను ఫైట్ చేస్తా అని తనైతే ముందుకెళ్తుంది. జీనా ఏమో వద్దు అని చెప్తుందనమాట. ఇక తర్వాత ఆ 2 హై ఆర్క్స్ ఉండి, మనం వచ్చింది తన కోసమేనా అంటే, కాదు. తన పక్కన నేనొక పవర్‌ఫుల్ ఫోర్స్‌ని సెన్స్ చేస్తున్నా. అదే తన పక్కనున్న అమ్మాయి నుంచి. సో, తన నుంచి వస్తున్న స్మెల్లు ఖచ్చితంగా అది డేంజర్. తనని చంపేయాలి. అని అదైతే గొడ్డలి తీసుకొని జీనానైతే నరకడానికెళ్తుంది. జీనా ఏమో భయంతోనైతే వణుకుతుంది. వెంటనే తను కళ్ళు తెరిచి చూస్తే, ఆ చెయ్యిని జీనా షాడోలో నుంచి వచ్చిన మన షాడో హైయార్క్ అయితే పట్టుకొని ఎంటనే దాన్నైతే కొట్టి చంపేస్తుందనమాట. దెబ్బకి అదైతే బిల్డింగ్ ఫ్లోర్‌లో నుంచయితే ఎగిరిపోద్ది. ఇక ఆ తర్వాత ఇంకో ఆర్క్‌ని గూడా చంపడానికైతే రెడీగా ఉంటారు. మొత్తం గూడా ముగ్గురు షాడో హైయార్క్స్ అయితే వస్తారనమాట వాళ్ళకి గార్డ్ కింద. ఇక ఇంకోవైపు జిన్‌వు అయితే వీళ్ళ గిల్డ్‌తోనైతే డంజన్‌లోకైతే ఎంటర్ అవుతాడు. డంజన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు పోతే ఒక ఆర్గ్ అయితే వస్తది. సో, దాన్నైతే చంపేస్తారనమాట. దాన్ని చంపేసిన తర్వాత ఇక మనం ఇప్పుడు ముందరికెళ్ళాలంటే ఏం జరుగుద్దో ఏమో అని అంటాడనమాట గిల్డ్ మాస్టర్. ఎందుకనంటే జిన్‌వు అంటాడు. ఎందుకంటే ఇవి గ్రేవ్ కీపర్స్. అంటే ఇవే స్టార్టింగ్‌లోనే ఇవే వచ్చాయంటే, సో, వీటికంటే ముందర మనం ముందుకెళ్ళే కొద్దీ చాలా పవర్‌ఫుల్ మాన్స్టర్స్ అయితే ఉంటాయని. ఇక తర్వాత వాళ్ళంతా కూడా మామూలుగా మాట్లాడుకుంటుంటే జిన్‌వుకి వెంటనే సెన్స్ అయితే వస్తదనమాట. అదే ఇది నాకు జీనా దగ్గర నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి. నేను వెంటనే వెళ్ళాలని వీళ్ళకైతే చెప్తాడనమాట. సో, నాకొక అర్జెంట్ పనుంది. నేను వెళ్తున్నా. నువ్వు మధ్యలో వెళ్తే మా పరిస్థితి ఏంది అని వాళ్ళడిగితే, సరే అయితే నేను నా అంత రిలయబుల్ అయిన ఇంకోరిని పిలుస్తా అని చెప్తాడనమాట. అంటే మీరు ఏం గురించి మాట్లాడుతున్నారు? ఇక జిన్‌వు వెంటనే బెరునైతే పిలుస్తాడు. సో, బెరు వచ్చిన వెంటనే ఆ యాంటు జేజు ఐలాండ్ నుంచి కదా! అంటే, అయితే ఇక మీకు మళ్ళీ సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో, ఇప్పటి నుంచి తను నా ప్లేస్‌లో ఉంటాడు. మనుషుల్ని కాపాడు అని బెరుకి చెప్తే, మరి నేను మిగతా వాటితో ఏం చేయాలి అంటే, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇక జిన్‌వు ఉండి బెరుకైతే ఇంకొన్ని షాడో హ్యాండ్స్ అయితే ఇస్తాడనమాట. సో, ఇచ్చిన వెంటనే ఇక నేను వెళ్తున్నాను. వెళ్తుంటే ప్రెసిడెంట్ ఏమో, ఆగు ఇది మీరిప్పుడు అలాగే ఇడిసిపెడుతున్నారా? ఆ మాన్స్టర్స్‌తోని మమ్మల్ని అని చెప్పంగానే వాళ్ళు అంటే అంటుంటారనమాట. జిన్‌వు ఇక కోపంగా చూస్తాడు. అయితే నేను వెళ్ళకముందే ఈ మాన్స్టర్స్ అన్నిటిని గూడా చంపేస్తా మీరు చెప్పినట్టే. కానీ నేనది ఖచ్చితంగా మీరనుకున్న విధంగా ఉండదు అని వాళ్ళ వైపయితే డెడ్లీ లుక్ అయితే ఇస్తారనమాట. ఇక వాళ్ళకి వెంటనే తడిసిపోద్ది. ఇక తర్వాత నేనింకా ఎంతసేపు ఆగాలి షాడో ఎక్స్‌చేంజ్ కోసం. ఎందుకంటే ఇందాకనే షాడో ఎక్స్‌చేంజ్ వాడి వచ్చాడు గదా! సో, కాబట్టి దానికి టైమ్ లిమిట్ అయితే ఉంటదనమాట. ఇక వేరే దారి లేదు అని వెంటనే అక్కడి నుంచయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. నేను జీనా దగ్గర పెట్టిన సోల్జర్స్ నుంచి నాకు సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. నాకెంటనే ఇది కొద్దిగా బ్యాడ్ ఫీలింగ్ ఉంది. ఇక వెంటనే జిన్‌వు ముందరైతే చాలా అంటే చాలా అన్‌డెడ్ మాన్స్టర్స్ అయితే ఉంటాయి. నా దారిలోకి అడ్డు రాకండి అని జిన్‌వు గట్టిగా చెప్పంగానే ఆ అన్‌డెడ్ సోల్జర్స్ అన్నీ కూడా జిన్‌వు ముందైతే మోకరిల్లుతాయనమాట. వెంటనే జిన్‌వుకి అర్థం కాదు. అవి నా ముందు ఎందుకు నీల్ చేస్తున్నాయి? అంటే నేను హై క్లాస్ నెక్రోమాన్సర్ నాన్న. అంటే నాకు ఈ అన్‌డెడ్‌ని కమాండ్ చేసే అబిలిటీ కూడా ఉందా? ఇక వెంటనే జిన్‌వు అయితే కైసీల్‌ని పిలిచి వెంటనే నన్ను జీనా దగ్గరికి తీసుకెళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా అని చెప్తాడనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. నువ్వు నన్ను నా సిస్టర్ దగ్గరికి ఎంత ఫాస్ట్‌గా అంటే అంత ఫాస్ట్‌గా తీసుకుపో అని జిన్‌వు అయితే వెళ్తుంటాడు. ఇంకోవైపు జిన్‌వు హై ఆర్క్స్ అయితే ఆ వచ్చిన ఆర్క్స్‌నన్నిటిని కూడా చంపేస్తూ ఉంటాయనమాట. చాలా అంటే చాలా వాటిని. ఇక తర్వాత జీనా ఏమో జిన్‌వు ఇక్కడికొచ్చాడా? జిన్‌వు కోసం నేనక్కడికెళ్తా అని తను వెళ్తుంటే హయ్యార్క్ ఉండి ఆపుతదనమాట. అటు ముందు వైపయితే వెళ్ళకాకు అని. ఇక తర్వాత ఇంకో వైపేమో ఆ గేట్ యొక్క లోపలైతే దాని బాస్ ఉంటాడు గదా! అదే ఆ ఆర్క్స్ యొక్క బాసు. ఆ బాస్ దగ్గరకొచ్చి చెప్తాడనమాట. సో, నేను గ్రాగ్‌కాస్టర్. నేను ఈ రెడ్ బ్లేడ్ ట్రైబ్‌కి చీఫ్‌ని. నన్ను ఏది కూడా ఆపలేదు అని చెప్తూ ఉంటే మనుషులకి కొన్ని హై ఆర్క్స్ హెల్ప్ చేస్తున్నాయి. ఇంతకీ ఎన్ని హై ఆర్క్స్? ఇంతకి ఎన్నున్నాయి అక్కడ అంటే 3. ఏంటి మన ట్రైబ్‌కి చెందిన ఆర్క్సు జస్ట్ కేవలం 3 హై ఆర్క్స్‌ని చంపలేకపోతున్నారు. ఎంత పాథెటిక్ ఎక్కడో నాకు చూపి నేను వస్తున్నా అని వాడైతే వెళ్తాడనమాట. ఇక ఇంకోవైపు డంజన్‌లో ఏమో వీళ్ళంతా గూడా భయపడుతూ ఉంటారు ఆ యాంట్స్‌ని చూసి. ఇక తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే, సరే ఏదో ఒకటి చేద్దాం. నేను భయపడాల్సిన అవసరం లేదని వాడు తిరిగి చూస్తే బెరూని చూసి వాడికైతే కారిపోద్దనమాట. సరే మనం ముందుకెళ్దాం అని చెప్పంగానే బెరు అయితే కొద్దిసేపు అలాగే ఉండి, వెంటనే ఒక్క సెకండ్‌లో వాడి దగ్గరికైతే ఒక తలకాయ తీసుకొచ్చైతే పడేస్తది. ఆ తలకాయ తీసుకొచ్చి పడేసి హాన్స్‌తోని ముందుకైతే వెళ్ళిపోతుంది బెరు. ఇక వాళ్ళ గిల్డ్ మేట్స్ వచ్చి
బాస్ మీకంతా గూడా ఓకేనా? మీరు నిజంగానే ఆ యాంట్స్‌నే లీడ్ జేయమంటున్నారా? అని చెప్తుండే ఒక్కసారి అక్కడ జూడండి. ఇది డెత్ నైట్ యొక్క హెడ్ గదా! ఇది హైయెస్ట్ ర్యాంకింగ్ బీస్టు. అలాంటి దాన్ని సెకండ్స్‌లో చంపేసింది. అంత స్ట్రాంగుండేది నేనసలు నమ్మలేకపోతున్నా. ఇక్కడున్న ఈ డంజన్ మొత్తంలో గూడా బీస్ట్‌లనేటివి చాలా అంటే చాలా ఎక్కువ వాల్యుబుల్. కాబట్టి వాటి ఎసెస్ స్టోన్స్ గూడా చాలా అంటే చాలా వర్త్ ఉంటది. అలాంటిది మీకింకా ఎళ్ళిపోవాలనే ఉందా? అని చెప్తుంటే అందరూ గూడా ముందరికెళ్ళిపోయి, బాస్ మీరింకా అక్కడే ఏం జేస్తున్నారు? తొందరగా ఎళ్దాం రండి అని చెప్తుంటారనమాట. ఇంకో వైపేమో ఈ ఆర్క్స్‌లోనైతే ఆ గ్రాక్‌స్టర్ అదే ఆ లీడర్ అయితే ఫైట్ జేస్తూ ఉంటారనమాట. మన షాడో ఆర్క్స్‌తోని "నీకు ఎంత ధైర్యం ఉంటే నా వారియర్స్‌ని చంపుతారు. మిమ్మల్ని ఎంతరా అంటే అంత దారుణంగా సింపుల్‌గా చంపేస్తా." అనైతే చెప్పి వాటితోనైతే ఫైట్ జేస్తుంటాడు. ఇక తర్వాత వాటినైతే చంపేస్తూ ఉన్నా సరే, అవి ఈజీగా రీజనరేట్ అవుతుంటాయి హైయార్క్స్ అనమాట. మీరంతా గూడా స్పెల్ కింద ఉన్నారా? ఎన్ని సార్లు నేను వాటిని చంపేసినా సరే మళ్ళీ అవి తిరిగొస్తాయి. ఆహ్, కానీ ఇప్పుడు ఏం చేయాలి అని అది ఆలోచిస్తుంటే, వెంటనే దాని మైండ్‌లో మళ్ళీ చంపు, చంపు మనుషులనంతా గూడా చంపేయి అని కమాండ్ అయితే వస్తుంటదనమాట. నేనిప్పుడు ఏదో ఒకటి చేయాలి. అవి స్పెల్ ద్వారా కంట్రోల్ చేయబడుతున్నాయంటే నేను ఫస్ట్ ఆ సాసర్‌ని చంపేస్తే అయిపోద్దిగా. అది నువ్వేనా? ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకోండి. హైయార్క్స్ రీజనరేట్ అయ్యేటప్పుడు అవి పవర్‌లెస్. సో, వాటిని అటాక్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే దానివల్ల దాని మూవ్‌మెంట్స్ అనేవి తగ్గిపోతాయని వీళ్ళు సోల్జర్స్ అన్నీ గూడా హైయార్క్స్‌ని అయితే అటాక్ అయితే చేస్తా ఉంటాయన్నమాట. ఇక జీనా చూడు అని వీళ్ళు చెప్తుంటే వెంటనే ఆ బాస్ ఉండి జీనానైతే పట్టుకుంటదనమాట. పట్టుకొని నీ నుంచి నాకు మ్యాజికల్ పవర్స్ సెన్స్ చేస్తున్నా. ఇక్కడ చచ్చిపో అని గట్టిగా అయితే ఒత్తుతుంటది. ఇక వెంటనే దూరం నుంచి జిన్‌వు అయితే కనిపిస్తాడనమాట. ఇది సెన్స్ చేసి వణుకుతూ జీనానైతే విడిచిపెడుతుంది. విడిచిపెట్టి ఏదో ఇక్కడికొస్తుంది. చానా అంటే చానా టెర్రిఫయింగ్‌దది. వెంటనే అందరూ గూడా పారిపోండి అని చెప్పంగానే జిన్‌వు అయితే గోడను పగలగొట్టుకొనైతే వస్తాడనమాట. వచ్చి జీనా అయితే ఇప్పుడు నువ్వు సేఫ్‌గా ఉన్నావు. ఏం కంగారు పడకైతే చెప్తాడనమాట. ఇక ఆ తర్వాత వాడుండి నా పేరు గాంగ్‌స్టర్. నేను రెడ్ బ్లేడ్ చీఫ్ అని చెప్తుంటే, "నువ్వు నోరు మూసుకొని అక్కడే ఉండ్రా" అని చెప్తాడనమాట జిన్‌వు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక తర్వాత జిన్‌వు జీనాకైతే చెప్తాడు. నేను కొద్దిగా లేట్ అయినందుకు సారీ. అండ్ మిగతా మీరందరూ కూడా బానే ఉన్నారు గదా! అని ఇక తర్వాత అందరిని గూడా అడిగి, ఇక వెంటనే జిన్‌వు ఉండి ఐగ్రిస్‌కైతే చెప్తాడనమాట. జీనాని తీసుకొనెళ్ళు అండ్ మిగతా స్టూడెంట్స్‌ని అందరిని గూడా మీరు తీసుకొనెళ్ళండి అని జిన్‌వు యొక్క షాడో సోల్జర్స్‌కైతే చెప్తాడనమాట. అప్పుడే అక్కడున్న ఆర్క్స్ అయితే కదిలితే నేను మీకు చెప్పా గదా! కదలొద్దు అని. ఇక తర్వాత ఆ లీడర్ ఉండి అదే ఆ ఆర్క్స్ యొక్క లీడర్ ఉండి అంటే ఈ మోర్టల్ హై ఆర్క్స్ నీ సోల్జర్సే అన్నమాట. ఇంతకీ ఎవరు నువ్వు? నీకు మా లాంగ్వేజ్ ఎలా తెలుసు? అంటే జిన్‌వు ఏమో అసలు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక దీనికి అర్థమైపోద్దనమాట. అయితే తనకి ఆన్సర్ చెప్పేంత సమయం అయితే లేనట్లుంది. వెంటనే అందరూ గూడా తనని అటాక్ చేయండి అని చెప్పగానే జిన్‌వు ఉండి ఒక్కొక్క ఆర్క్‌ని కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తాడనమాట. నిజంగా నేను ఎగ్జాగ్రేట్ ఏం చేయట్లేదు. సో, అసలు పీసులుగా, ముక్కలుగా కొట్టి కొట్టి చంపేస్తాడు సింపుల్‌గా. సో, ఇక ఆ తర్వాత అందరిని చంపేసి బాస్ దగ్గరికైతే వస్తాడనమాట. వాడుండి "ప్లీజ్ ఆగు, ఆగు" అని అనంగానే వాడినైతే సేమ్ జీనాని వాడు ఎలా అయితే పట్టుకొని గోడకు పెట్టాడో సో, వాడిని కూడా సేమ్ అలాగే పెడతారనమాట జిన్‌వు. అండ్ ఆ తర్వాత అక్కడ లైబ్రరీలో పడ్డ చుట్టుపక్కల పడ్డ స్టూడెంట్స్ శవాలన్నీ కూడా చూసాడు జిన్‌వు. చూసి ఎందుకు నువ్వు మనిషిని చంపడానికి ఇంతరాన పూనుకున్నావు అని అనంగానే అదేమో ఇలా చెప్తది. నా మైండ్‌లో మనుషుల్ని చంపేయి అని ఒక వాయిస్ చెప్తూ ఉంటుంది. మరి మరి నా సంగతేంటి? ఆ వాయిస్ నేను నీ ముందరున్నప్పుడు నన్ను చంపమని చెప్పట్లేదా? నాకు ఆన్సర్ చెప్పు. నువ్వు నా వైపు చూస్తున్నప్పుడు నీకా వాయిస్ వినిపిస్తుందా? వినిపించట్లేదా? అని జనుము అడుగుతుంటే అదేమో నన్ను క్షమించు అని ఏడుస్తూ ఉంటదనమాట. అయితే అర్థమైంది. నేను నీకు మనిషిని కాదన్నమాట. ఇక ఏం జేస్తాం? నేను నిన్ను క్షమిస్తా. దాని అర్థం నేను నిన్ను ఊకే క్షమిస్తా అని కాదు. అని దాన్ని కూడా చంపేస్తాడనమాట. ఇక ఇంకోవైపు వీళ్ళ డంజన్‌లో అయితే తర్వాత హీలర్ అమ్మాయి అయితే ఒక యాంట్‌తోనైతే పోట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే యాంట్ అనేది వాంపైర్స్‌ని తింటూ ఉంటది. అది తినకు అది వాల్యుబుల్ క్రాప్స్ అని. ఇక తర్వాత అదేమో ఆ అమ్మాయిని డ్యామేజ్ అయితే చేస్తదనమాట. ఇక వెంటనే అక్కడికి బెరు వచ్చి యాంట్‌ని ఆపి ఆ అమ్మాయినైతే హీల్ జేస్తది. సో, వెంటనే ఆ అమ్మాయి ఉండి షాక్ అవుతుంది. అసలు ఒక సమ్మన్డ్ బీస్టు నేను హీలర్‌ని నాకంటే హీలింగ్‌లో అది ఎలా బెటర్ అయింది.
ఇక తర్వాత అక్కడ వాళ్ళు డంజన్ బాస్ దగ్గరికెళ్తే అక్కడేమో ఆర్క్ లిలిచ్ అయితే ఉంటదనమాట. వెంటనే అందరూ కూడా షాక్ అయితారు. ఏంటక్కడ ఆర్క్ లిచ్ ఉంది. అండ్ అక్కడే దగ్గర దగ్గర ఒక 10 డెత్ నైట్లు గూడా ఉన్నారు. ఈ ఆర్క్ లిచ్ చాలా అంటే చాలా డేంజరస్ అయినది. రీసెంట్‌గా గోల్డ్ డ్రాగన్ గిల్డ్ అనే ఒక గిల్డ్ మొత్తాన్ని గూడా సింగిల్ ఆర్కే అన్నిటిని గూడా చంపేసింది అంతమందిని చైనాలో. అది తర్వాత డంజన్ బ్రేక్ గూడా కాస్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏమో మాకసలు అర్థం కావట్లేదు. అప్పుడంటే అక్కడ లీ జాయింజింగ్ ఆ లీచ్‌నయితే చంపేసాడు. కానీ ఇప్పుడు మాకు సంగ్ జిన్‌వు కావాలి. ఏం చేయాలని వీళ్ళు ఆలోచిస్తుంటే వెనకాల వైపు కూడా 100 సోల్జర్స్ అన్నీ గూడా వస్తా ఉంటాయనమాట. మనం ఇప్పుడు ఏం చేయాలో ఏమో! వెంటనే డోర్‌ని బ్లాక్ చేయండని బ్లాక్ చేస్తే ఇప్పుడు జిన్‌వు హెల్ప్ లేకుండా ఏం చేయలేం అని వీళ్ళేమో చాలా అంటే చాలా భయపడుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఏం చేయాలి అని అనంగానే వెంటనే ఎనకాల చూస్తే బెరు ఉంటాడు. బెరు ఆల్రెడీ అక్కడున్న అన్నిటిని కూడా చంపేసుంటాడు. వెంటనే ఆ లిచ్ ఉండి మీకు ఎంత ధైర్యంరా మీరు షాడో సోల్జర్సు ఎందుకు కింగ్ పర్సనల్ ఆర్మీ మమ్మల్ని అటాక్ చేయడానికొచ్చింది అని అనంగానే బెరు అయితే ఇలా చెప్తుంది. మమ్మల్ని కింగే ఎంచుకున్నాడు. అండ్ నిన్ను ఎంచుకోలేదు. ఆర్క్ లిప్చుండి అసలు ఇంపాసిబుల్. నేను కింగ్‌తో నేనొకసారి మాట్లాడాలి అని చెప్పగానే బెరు ఉండి దాన్ని చంపేసి ఇప్పటికిప్పుడే చచ్చిపోయే వాడికి చాలానే చెప్పాలనున్నట్టుంది అని దాన్నయితే చంపేస్తుందనమాట. అంతటితోనే ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. సో, అండ్ అలాగే మన ఈ ఎపిసోడ్ గూడా అయిపోతుంది. సో, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఇంకా కొద్దిగా లెంతీగా చేయడానికైతే ట్రై చేస్తా. సింపుల్‌గా ఎక్కువ కవర్ చేయడానికి. బట్ ఈ ఎపిసోడ్‌తోనైతే అడ్జస్ట్ చేసుకోండి. సో, ఫ్యూచర్‌లో ఇంకా గట్టిగా, గట్టిగా దింపుతానే ఉంటా. ఐ మీన్ ఇప్పుడు నాకు ఎస్టేట్ డెవలపర్స్ ఉంది. సో, ఇది అండ్ అలాగే కొన్ని, కొన్ని సెపరేట్ డ్రామాస్ సో, అవి ఇవి అన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి చేయడానికి. అండ్ సో, దానివల్ల కొద్దిగా మిస్సింగ్ అయితే కావచ్చు. ఒకటి రావాల్సిన టైంలో ఇంకోటైతే రావచ్చు. బట్ మీరు మిస్ కాకుండా కంటెంట్‌ని అయితే ఇస్తూనే ఉంటా. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, దట్స్ ఇట్. బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ ద అనదర్ వన్.